ఇస్కాన్ మ్యాంగ్లూర్ వారి షార్ట్ భాగవతం క్లాస్లో 1వ అధ్యాయం 1వ స్కందం 7వ అధ్యాయం 9వ శ్లోకం ఈరోజు చూడబోతున్నాం. అందరికీ స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో నిన్న శ్లోకంలో మరి మనం వ్యాస మహాముని ఈ భాగవతాన్ని ఈ కలియుగంలో మనకి రాబోతున్న మనం జనులందరూ కూడా మరి ఈ భౌతిక బంధాలకు ఏ రకంగా బందీలవుతారో తెలుసు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చడానికి, క్లేశాలన్నీ తీర్చడానికి ఈ భాగవతాన్ని రచించడం జరిగింది. ఆ తర్వాత ఆయన రచించి కేవలం ఇది శ్రవణం చేసినంత మాత్రాన్ని మరి శోక మోహ భయాలన్నీ కూడా నశింపజేసేటటువంటి భక్తి శీఘ్రమే ఉత్పన్నమవుతుంది. సో ఈ భక్తి భావం కనుక ఉత్పన్నమైతే ఇక ఈ శోక మోహాలన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి అటువంటి భక్తి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఈ భాగవతం శ్రవణం చేసినంతనే ఈ శోక మోహాలన్నీ కూడా తద్వారా నశిస్తాయి అని చెప్పి ఆయన అందుకని భాగవతాన్ని రచించి దానిని రచించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ పునర్విమర్శ కూడా చేసి ఆ తరువాత ఆయన అప్పటికే ఆత్మానుభవంలో స్థితుడైనటువంటి తన కుమారుడైన సుఖదేవ గోస్వామికి బోధించడం కూడా జరిగింది అని నిన్న మనం చూసాం. సో ఇదంతా చెప్పిన తరువాత సౌనక మహాముని ఈ విధంగా ప్రశ్నించారన్నమాట. ఇదంతా సూత మహాముని చెప్పగా విని ఆయన ప్రశ్న ఏమిటి అంటే, శౌనక ఉవాచ సవై నివృత్తి నిరత సర్వత్రో ప్రేక్షకో ముని కస్య వా బృహతి మేతాం ఆత్మారామ సమభ్యసత్. సో శౌనకుడు ఆయన అడుగుతున్నారన్నమాట సూత మహామునిని, సుఖదేవ గోస్వామి మరి నివృత్త మార్గంలో ఉన్నప్పుడు ఆత్మారాముడు కదా ఆయన, మరి ఆయన ఏ కారణం చేతి ఇలాంటి విస్తృత శాస్త్ర అధ్యయనం అంటే ఆయన అప్పటికే ఆత్మతత్వంలో స్థిరపడి ఉన్నారు, నివృత్తి మార్గంలో ఉన్నారు ఆత్మారాముడు. అటువంటి ఆయన మళ్ళీ ఈ శాస్త్ర అధ్యయనం ఎందుకు చేపట్టారంటే ఆయనకి ఇంకా ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మరి ఇంకా వేరే ఏది కూడా వాళ్ళకి భౌతికత్వం అనేది ఎంత మాత్రం ఉండదు అని ఉన్నది. కాబట్టి మరి ఆయన మళ్ళీ ఈ శాస్త్రాధ్యయనం ఎందుకు చేపట్టారు, ఆయన ఆల్రెడీ పరిపూర్ణ స్థితిలో ఉన్నారు కదా అని చెప్పి ఈ శౌనక మహాముని యొక్క ప్రశ్న అదన్నమాట. సవై నివృత్తి నిరత అంటే మరి ఈ ఆల్రెడీ నివృత్తి మార్గంలో నిలిచినటువంటి సర్వత్రో ప్రేక్షకో ముని, మరి అన్ని విధాలుగా కూడా ఉపేక్షాభావం అంటే ఈక్వానిమిటీ అంటే సమత్వం, ఏది ఉపేక్ష అంటే ఏది ఆసక్తి లేకుండా ఉండడం ఈ భౌతిక తత్వం పట్ల. సో ఆ ఉపేక్షా భావంతో ఉన్నారు ఆయన ముని. మరి కస్యవా బృహతి, కస్య ఏ కారణం చేత, మరి లేకపోతే మరి ఇలాంటి విస్తారమైనటువంటి సమభ్యసత్ ఈ శాస్త్రాన్ని అభ్యసించారు. మరి ఆల్రెడీ ఆయన అప్పటికే ఆత్మారాముడు కదా అని చెప్తున్నారు. సో బృహతి ఏతాం ఆత్మారామ, మరి తన యందే ఆనందాన్ని పొందేవాడు అంటే ఆత్మతత్వంలోనే ఆనందాన్ని పొందేవాడు కదా, ఇంకా ఇది అభ్యసించడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారన్నమాట. సో ఇక్కడ మరి మనం అన్ని కర్మల నుంచి విరమించినప్పుడు ఆత్మానుభవ మార్గంలో స్థితిని పొందడమే కాకుండా మరి పొందటమే మరి చివరికి
అత్యున్నత స్థాయి, పరిపూర్ణ స్థాయి అని చెప్పి మనం చూసాం. జీవన పూర్ణత్వం ఏమిటి అంటే ఆత్మానుభవ మార్గం. అంటే అన్ని కామ్య కర్మల నుండి విడివడి, అంటే కోరికలు తీర్చుకునేటటువంటి కర్మల నుండి వైదొలగి ఆత్మానుభవంలో స్థితిని పొందడమే మరి మనకి నిజమైన పూర్ణత్వం. సో ఇంద్రియ భోగానుభవంలో మరి ఆసక్తి ఉన్న వాళ్ళకి వాళ్ళని కామ్యకర్మరతులు అని చెప్పి పిలుస్తారు. అంటే ఎక్కువగా ఇలాంటి కామ్యకర్మరత్తులే కనిపిస్తూ ఉంటారు. ఎక్కడో ఒకరు మాత్రం ఈ ఆత్మానుభవం ద్వారా ఆత్మారాములు కాగలిగే వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. సమహాత్మ సుదుర్లభ అని మనం చూసాం కదా. సో ఆత్మారాముడు అనగా ఆత్మలోనే ఆనందాన్ని అనుభవించేవాడు అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యున్నతమైన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. కానీ ఒకరి దృష్టిలో ఉన్నత ఆనందం అనుకునేది ఇంకొకళ్ళ దృష్టిలో అది ఆనందం కాకపోవచ్చు. కానీ కామన్ థ్రెడ్ ఏమిటి అంటే ప్రతి జీవి కూడా ఆనందం కోసమే ప్రాకులాడుతూ ఉంటారు. అయితే ఎందుకు? మన సహజతత్వం అది. మన ఆత్మ సచ్చిత్ ఆనంద, కాబట్టి ఆత్మతత్వమే ఆనందం. సో మనందరికీ ఆత్మ అనేది లోపల ఆ సచ్చిదానందమైన ఆత్మ ఉండబట్టే ప్రతి జీవి సహజ స్థితి సచ్చిదానందమే. అయితే ఈ భౌతికత్వంలోకి వచ్చి మరి మనం కోరికల ద్వారా ఈ గుణాలను అలవర్చుకుని తద్వారా ఇంద్రియ వ్యామోహాలకు గురి అయి మరి మనం ఇలా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలతో అవస్థలు పడుతూ ఉన్నాం ఈ భౌతిక ప్రపంచంలో. కానీ మరి అందరం కూడా మరి సచ్చిదానంద తత్వం లోపల ఉన్నవాళ్ళమే. అందుకే ఆ సహజ స్థితిలో ఉన్న ఆనందం కావాలనే ప్రతి ఒక్కరికి అనిపించడానికి కారణం కూడా అది. ఎందుకంటే అదే మన సహజ స్థితి కాబట్టి. అయితే ఇది ఆత్మతత్వంలోనే ఉన్నది అనేటటువంటి విషయం తెలియక మన అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కోవాలని చూస్తున్నాం. ఏదో ఇది కొనుక్కుంటే ఆనందం వస్తుంది, అది కొనుక్కుంటే ఆనందం వస్తుందని అనుకుంటున్నాం. కానీ మరి ఈ ఆనందం అనేది మనలోనే ఉంది, మన ఆత్మతత్వంలోనే ఉన్నది. మనం ఆ తత్వాన్ని తెలుసుకోగలిగితే మరి ఈ వైరాగ్యంతో కోరికల్ని వదులుకోగలిగినప్పుడు ఈ ఆత్మ మీద కప్పబడిన కోరికని ముసుగుని తీసివేయగలిగినప్పుడు మనకు ఆనందం ఏమిటో బోధపడుతుంది. కానీ మరి అది ఎక్కడో ఒక్కరు తప్ప ఇలా ఆత్మానుభవం ద్వారా ఆత్మారాములు కాజాలరు అని మనం చూసాం. సో ఇక్కడ ఇది తెలియక బయట ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. సో ఒకరికి ఆనందం అనిపించేది ఇంకొకరికి ఆనందం అనిపించకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో వాళ్ళకి నచ్చిన ఆనందాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఆత్మారాములైతే వాళ్ళ ఆత్మారాములై ఉన్నట్లయితే మరి భౌతిక సుఖాల పట్ల వాళ్ళు కంప్లీట్గా విముఖులుగా ఉంటారు ఆత్మారాములు. ఇలా సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు మరి ఆత్మారాములు కాబట్టి వాళ్ళు అయినా కూడా ఆత్మారాముడు ఆత్మలోనే స్థితుడైన వాడు అయినప్పటికీ కూడా ఆయన భాగవతాన్ని అధ్యయనం చేయడం పట్ల ఆకర్షితుడయ్యారు. అంటే ఈ భాగవతం వేద జ్ఞానాన్ని కూడా అతిశయించినట్టి ఈ ఆత్మారాములకు కూడా ఉన్నత విద్య వంటిదే అంటున్నారనమాట. మరి అప్పటికే ఆత్మజ్ఞానంలో మరి పరిపూర్ణ స్థితిలో ఉన్న ఈ సుఖదేవ మహాముని కూడా దీని పట్ల ఆకర్షితులయ్యారు. అంటే ఇది వాళ్ళకి తెలిసిన వేద జ్ఞానానికంటే కూడా ఇది ఎక్కువ, ఆత్మారాములకు కూడా ఇది ఉన్నత విద్యే అంటున్నారన్నమాట. సో అది ఇక్కడ మనకు భాష్యంలో ఆన్సరు చెప్పడం జరిగింది కొంతవరకు. కానీ నెక్స్ట్ శ్లోకాలో సూత మహాముని ఈయన ప్రశ్నకు సమాధానం చెప్తారు. సో ఎవరైనా సరే మరి ఎంతటి ఆత్మారాముడైనా కూడా ఈ భాగవతం అనేది వాళ్ళకు కూడా ఉన్నత విద్య అని చెప్పి ఇక్కడ భాష్యంలో మనం చూస్తున్నాము. నెక్స్ట్ శ్లోకాలో ఇంకా క్లియర్గా మరి చెప్పారు. ఏది ఎన్నో రకాల ఆత్మారామాశ్చమునయో నిర్గ్రంథ అప్యురుక్రమే కుర్వంత్య హైతుకీం భక్తిం ఇద్ధం భూతగుణో హరిహి. సో ఎన్నో రకాల ఆత్మారాములు ఆత్మలోనే ఆనందాన్ని పొందేవారు, ముఖ్యంగా ఆత్మానుభవ మార్గంలో స్థితులైన వారు, సర్వ విధాలైన భౌతిక బంధాల నుంచి ముక్తి పొందినా కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడికి విశుద్ధ సేవ చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు.
అంటే దీని అర్థం ఏమిటి అంటే ఆ భగవంతుడు మరి దివ్య గుణాలతో ఉంటారు కాబట్టే ముక్త పురుషులతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల ఆకర్షింపగలరు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇది బ్రీఫ్గా చూసాము. రేపు మళ్ళీ 10th క్లియర్గా చూడొచ్చు. సో ఆన్సర్ మనకి ఇక్కడ భాష్యంలో కూడా మరి భాగవతం వేద జ్ఞానానికంటే కూడా గొప్ప ఎక్కువ కాబట్టి, అంటే ఆత్మారాములకు కూడా వేద జ్ఞానాన్ని కూడా అతిశయించిన ఆత్మారాములకు కూడా ఇది ఉన్నత విద్యే అంటున్నారు. సో అది మనకి ఇక్కడ భాష్యంలో చెప్పింది. నెక్స్ట్ శ్లోకాల్లో ఇంకా డీటెయిల్డ్గా సూత మహాముని చెప్పడం జరిగింది. సో ఈరోజు క్లాస్ ఇక్కడ ఆపి 10th శ్లోకాన్ని క్లియర్గా మళ్ళీ రేపు చూడొచ్చు. అంటే సూత మహాముని చెప్పిన ఆన్సర్ ఇంకొద్దిగా క్లియర్గా భాష్యంతో సహా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. అందరూ ధన్యవాదాలు.